దేవుడు ఒక్కడే. దేవుడు సర్వశక్తిమంతుడు. దేవునికి ఆరంభం లేదు, అంతము కూడా లేదు. ఈ లోకం ప్రారంభం కావడానికి ముందు దేవుడు ఒక్కరే ఉండేవారు. ఒకసారి దేవునికి ఈ లోకాన్ని సృష్టి చేద్దాం అనే ఆలోచన వచ్చింది. అలా దేవునికి వచ్చిన ఆలోచనతోనే ఈ లోకం ప్రారంభమైంది. కేవలం ఒకే ఒక్క మాటతో దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని, సూర్య చంద్రులను, నక్షత్రాలను అన్నిటినీ సృష్టించగలిగారు. అలాగే పరలోకములో దేవుడు కొందరు దూతలను కూడా సృష్టించారు. దేవదూతలకు కూడా మనలాగే శరీరాలు ఉంటాయి అనుకుంటారు చాలా మంది. కానీ నిజానికి దేవదూతలకు శరీరాలు ఉండవు. వారు శుద్ధమైన ఆత్మలు, ఆత్మ స్వరూపులు. కాబట్టే దేవదూతలు మానవుల కంటే కూడా చాలా అందంగా ఉంటారు. వారికి గొప్ప తెలివితేటలు ఉంటాయి. గొప్ప గొప్ప పనులు చేయగలిగే శక్తి వారికి ఉంటుంది. ఇంకా పరలోకములో దేవదూతలు ఎప్పుడూ దేవుని స్తుతిస్తూ పూజిస్తూ ఉంటారు. దేవునికి నిత్యము సేవలు చేస్తూ ఉంటారు. ఇదే దేవదూతల యొక్క పని. దాదాపుగా దేవదూతలందరూ ఈ పనులను ఎంతో ఇష్టంగా, ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. దేవుని సమక్షంలో వీరందరూ ఆనందంతో, ఉల్లాసంగా కాలం గడుపుతూ ఉంటారు. వీరినే మనం మంచు దూతలు, సన్మనస్కులు అని పిలుస్తూ ఉంటాము. అయితే దేవదూతల్లో కొంతమంది గర్వపోతులు కూడా ఉన్నారు. వారు దేవుని చెప్పిన మాటను వినేవారు కాదు. ఒకసారి తమను సృష్టించిన దేవునికే వారు ఎదురు తిరిగారు, తిరుగుబాటు చేశారు. దేవునికి చాలా కోపం వచ్చింది. అప్పుడు దేవుడు గర్విష్ఠులైన దూతలందరినీ శపించి నరలోకానికి పొమ్మని చెప్పారు. అలా దేవుని శాపానికి గురై శిక్ష పడిన చెడ్డ దూతలందరినీ మిఖాయేలు దూత నరక లోకానికి తరిమివేశాడు. ఈ విధంగా నరక లోకములో మగ్గుతున్న చెడ్డ దూతల్నే మనం దెయ్యాలు, సైతానులు, దుష్ట శక్తులు అని పిలుస్తూ ఉన్నాం. దేవునికి ఎదురు తిరిగిన దూతలు నరకం పాలు కావడం వల్ల వారి స్థానంలో మానవులను సృష్టిద్దాం అనుకున్నాడు దేవుడు. నేల మీద నుంచి కొంత మట్టిని తీసుకుని దానితో మానవ శరీరాన్ని తయారు చేశారు. తర్వాత ఆ శరీరానికి తన ఊపిరి పోశారు. అందులో ఎల్లకాలము జీవించి ఉండే ఆత్మను ప్రవేశపెట్టారు. అలా దేవుడు మొట్టమొదటి మానవుని సృష్టించారు. అతని పేరే ఆదాము. అదేవిధంగా దేవుడు మొట్టమొదటి స్త్రీని కూడా సృష్టి చేద్దాం అనుకున్నారు. అది పురుషుడు ఆదాము పక్కటెముకను తీసి దానితో దేవుడు స్త్రీని సృష్టించారు. ఆమె పేరు యావమ్మ. ఆది మానవులను దేవుడు ఏదోను వనం అనే ఒక సుందరమైన తోటలో ఉండమని చెప్పారు. ఆ తోటలో ఆదాము, యావములు అచ్చమైన దేవదూతల్లా ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నారు. మచ్చలేని మనసు వారివి, కల్లా కపటం లేని మనుషులు వారు.